హలో ఆస్పిరెంట్స్, దిస్ ఇస్ ఎస్కే. ఈరోజు ఎన్పిడిసిఎల్కి సంబంధించి గవర్నమెంట్ నుంచి ఒక జీవో అనేది వచ్చింది. ఇది ఎందుకంటే మనకి ఇక్కడ 433 అన్యూజ్డ్ పోస్టులను సప్రెస్ చేసి 339 న్యూ పోస్టులని క్రియేట్ చేసి సో వాటికి ఫినాన్షియల్ అప్రూవ్ ఇచ్చినట్టుగా చెప్పారనమాట ఇక్కడ ఈ జీవోలో. అయితే ఇక్కడ అన్యూజ్డ్ పోస్టులు, ఇక్కడ 413 అన్యూజ్డ్ పోస్టులు, ఇవి ఇంతకుముందు ఫినాన్షియల్ అప్రూవ్ ఇచ్చి వాటికి క్రియేట్ చేసినటువంటి పోస్టులు అనమాట. సో వాటిని తీసేసి కొత్తగా డిపార్ట్మెంట్లో హయ్యర్ క్యాడర్ పోస్టులని కొన్నింటిని క్రియేట్ చేశారు. సో అది చీఫ్ ఇంజనీర్ లెవెల్ నుంచి మనకు ఎస్సీ, ఆ తర్వాత డివిజనల్ ఇంజనీరు, ఆ తర్వాత ఏడిఓ, ఏఈ, సబ్ ఇంజనీరు, అట్లా జేఏఓకి సంబంధించినవి, ఆ తర్వాత ఇలా ఉన్నాయన్నమాట. సో మనకు సంబంధించి అయితే అసిస్టెంట్ ఇంజనీర్వి 16, సబ్ ఇంజనీర్ 16 పోస్టులు కొత్తగా క్రియేట్ అయినాయి. అంటే ఇంతకుముందు ఆల్రెడీ ఫినాన్షియల్ అప్రూవ్ తీసుకున్నటువంటి ఏవైతే 37 అసిస్టెంట్ ఇంజనీర్లు అండ్ 30 సబ్ ఇంజనీర్ల పోస్టులు అయితే ఉన్నాయో, సో వాటితో పాటు మనకు +16 పోస్టులు అనేవి యాడ్ అయినాయి అనమాట. సో నోటిఫికేషను వాటి 37+16 అసిస్టెంట్ ఇంజనీర్కి అండ్ అరౌండ్ 52 పోస్టులు, అండ్ ఈ సబ్ ఇంజనీర్ 30+16 అంటే 46 పోస్టులకి ఈ సబ్ ఇంజనీర్ రిక్రూట్మెంట్ అనేది జరిగే అవకాశం ఉన్నట్టు, మరి ఇంకా లేకపోతే ఇంకొన్ని పోస్టులు కలుపుకొని కూడా ఇంకా పెరిగే అవకాశం ఉన్నట్టుగా సో తెలుస్తుంది దీని నుంచి. అండ్ జేఏఓ అభ్యర్థుల్లో కొంతమంది సో వాళ్ళకు ఇక్కడ 20 పోస్టులు అనేవి క్రియేట్ చేసినట్టుగా సో దీనికి సంబంధించి తెలుస్తుంది. ఇంతకుముందు దానిలో జేఏఓకి సంబంధించి ఎలాంటి పోస్టులు అనేవి చెప్పలేదు. సో ఇంతకుముందు మనకు ఫినాన్షియల్ అప్రూవ్కి వెళ్ళినటువంటి డ్రాఫ్ట్లో అక్కడ ఏమి ఇన్ఫర్మేషన్ లేదు, 0 పోస్టులు ఉన్నాయి. బట్ ఇప్పుడు మాత్రం ఒక 20 పోస్టులు ఇందులో చూపించారనమాట. సో ఇది దీనికి సంబంధించింది కాబట్టి నోటిఫికేషన్ మరి దీంతో కలుపుకొని మరి రావడానికి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో మరి దానికోసం వెయిట్ చేయాల్సిన అవసరం అనేది ఉంది. కాబట్టి థ్యాంక్ యూ.